నేను మీకోసం అని చెప్పేసి ఒక టైం టేబుల్ అయితే క్రియేట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీకు నచ్చితే ఈ టైం టేబుల్ అయితే మీరు పక్కాగా ఫాలో అవ్వండి. ఈ టైం టేబుల్ పక్కాగా ఫాలో అయితే మాత్రం జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ టైం టేబుల్లో మొదట 5:30కు మార్నింగ్ 5:30కు లేచేటటువంటి అలవాటు పెట్టుకోవాలి. 5:30 నుంచి 6 గంటల మధ్యలో రెడీ కావాలి. మన కాలకృత్యాలు బ్రషింగ్ అవన్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. 6 నుంచి 6:30 వరకు ఏదైనా ఒక మోటివేషనల్ పుస్తకాన్ని చదవండి ఫ్రెండ్స్. సో డైలీ మనకు మోటివేషన్ అనేది చాలా అవసరం. సో మనకు డిసిప్లిన్ ఉండడానికి దేనికైనా కానీ మోటివేషనల్ బుక్స్ అనేవి రెగ్యులర్గా చదవాలి ఫ్రెండ్స్. సో మోటివేషనల్ పుస్తకాలు ఎక్కడ చదవాలి సార్, మా దగ్గర లేవు అని అంటే నేను మోటివేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్ కాపీస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అక్కడ నుంచి మీరు అన్లిమిటెడ్ పుస్తకాలు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత 6:30 నుంచి 7:30 మధ్యలో వాకింగ్ అండ్ మెడిటేషన్ చేయాలి ఫ్రెండ్స్. అట్లీస్ట్ 10 minutes అన్న మెడిటేషన్ చేయండి. దాని తర్వాత మినిమం హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. సో మీ దగ్గరలో ఉన్నటువంటి స్కూల్ అయితే స్కూలు, పార్క్ అయితే పార్కు, లేదంటే మీ ఎక్కడైనా వెంచర్ లాంటివి ఉంటే అక్కడైనా సో వాకింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చిన దాని తర్వాత కొంచెం వాటర్ తాగి సైన్స్ చదవండి ఫ్రెండ్స్. ఫస్ట్ 7:30 నుంచి 9 AM వరకు 1.5 hours సైన్స్ చదవండి. ఎందుకంటే సైన్స్లో మనకు ఎక్కువగా మార్కులు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది కాబట్టి సైన్స్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత 9 to 9:30 బ్రేక్ తీసుకోండి. 9:30 నుంచి 11 వరకు జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. అందుకని జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేయండి. పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 11:30 నుంచి 1 PM వరకు కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి. కానీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఉంటుంది. అట్లీస్ట్ మనం 1.5 year కరెంట్ అఫైర్స్ అయితే చదవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేసి ఇంపార్టెంట్ అన్ని అండర్లైన్ చేసుకొని షార్ట్ నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ 1 to 2 PM మధ్యలో బ్రేక్ తీసుకోండి. సో 2 to 4 మధ్యలో ఎగ్జామ్ రాయండి. ఏదన్నా ఒక ప్లాట్ఫామ్లోకి వెళ్ళండి. సో అక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎగ్జామ్ ఇచ్చి సో అదే పేపర్ని సాల్వ్ చేయండి. ఒక 2 hours దాన్ని పేపర్ సాల్వ్ చేయండి. సో రోజు ఎగ్జామ్ ఇవ్వడం వల్ల మీరు మ్యాథ్స్ అండ్ రీజనింగ్లో బాగా పర్ఫెక్ట్ అవుతారు. ఎంత స్పీడ్గా చేయాలో తెలుస్తారు. సో మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నాయో మీకు తెలిసి వచ్చేటటువంటి ఆస్కారం కూడా ఉన్నది ఫ్రెండ్స్. నెక్స్ట్ 6 to 6:30 మధ్యలో బయట ఏమైనా ఫ్రెండ్స్ తోటి తిరగాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తిరగండి. 6 to 6:30 మధ్యలో సాయంత్రం పూట తిరుగుతూ ఉంటాం కదా మనం. 6:30 నుంచి 7:30 మధ్యలో మళ్ళీ ఏం చేయాలి, క్వాంట్ ప్రిపేర్ కావాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ 7:30 నుంచి 8 PM మధ్యలో బ్రేక్. సో బ్రేక్లో అప్పుడు డిన్నర్ చేసేసేయండి. దాని తర్వాత 8 to 9 PM వచ్చేసి రీజనింగ్ ఫ్రెండ్స్. సో రీజనింగ్ ప్రాక్టీస్ అయితే చేయండి. సో రీజనింగ్లో సిలబస్ దగ్గర పెట్టుకొని పలానా టాపిక్ ఒకటి ఉన్న టాపిక్ ఉన్నది. సో ఎట్లా కంప్లీట్ చేయాలి, దాంట్లో ఇంకా షార్ట్ కట్ ఎట్లా చేయొచ్చు. సో అట్లా స్ట్రాటజీస్ అయితే రాసుకోండి ఫ్రెండ్స్. 9 to 9:30 మధ్యలో మళ్ళీ ప్లానింగ్ చేసుకోవాలి. రేపటికి ఏం చదవాలి, సో ఎట్లా సిలబస్ కంప్లీట్ చేయాలి, ఏం చదివినా. సో అవన్నీ ఒక్కసారి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ప్లానింగ్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. 9:30 తర్వాత మీరు నిద్రకైతే ఉపక్రమించవచ్చు ఫ్రెండ్స్. ఇది నేను చెప్పినటువంటి ప్లాన్. సో ఈ ప్లాన్ ఫాలో అయ్యారంటే మీకు మ్యాక్సిమం ఉద్యోగం వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇదే ప్లాన్ ఫాలో అవ్వండి. లేదంటే మీకు ఉన్నటువంటి పనులకు ఆధారంగా మీకు ఉన్నటువంటి అవైలబుల్ టైం ఆధారంగా ప్లానింగ్ అయితే వేసుకొని సో ఆ ప్లాన్ అయితే పక్కాగానైతే ఎగ్జిక్యూట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.